సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. 22 సెప్టెంబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 29 సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది. అలాగే 6th అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 27th అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. మీ వీడియోస్లో అటువంటి పదాలు ఏ విధంగా అనర్గళంగా వస్తున్నాయో తెలియదు కానీ మనోవిసర్జన అనేది ఖచ్చితంగా జరగాలి అని. యాక్చువల్గా చాలామందికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయనంటే దాన్ని ఫిల్టర్ చేసుకోవటం అనేది తెలియదు, ఎలా వెళ్ళాలి ఏంటి అని. బట్ ప్రీవియస్ వీడియో చూసేటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా అలవాటు అవుతుంది. అంటే అది ఎలాంటిదనంటే వీడియో కూడా థెరపీ లాంటిదని చెప్పొచ్చు. కావచ్చు. అంటే నెగిటివ్ థాట్స్ ఎట్లా పోతాయి అని అంటే మిమ్మల్ని మీరు రాజుగా ఎలా ఉంచుకోవాలి అని అంటే మరి ఆ మనోవిసర్జన చేసినప్పుడే మన బాడీలో తెలియని కన్సర్న్, సోషల్ కన్సర్న్ కూడా మనకి అలవర్చుకొని మనల్ని మనం కింగ్లా చూసుకోవడానికి అవకాశం మార్చుకోవాలి. ఎస్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ప్రాసెస్ ఆఫ్ విజువలైజేషన్ అంటే కళలు ఎలా వాస్తవ రూపం చెందుతాయి. ఓకేనా, ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. షూర్. అనుకున్నది ఎలా ప్రాసెస్ అవుతుంది, అది ఎలా మనకు భౌతిక రూపంలో మనకు అది చేరుకుంటుంది, ఎలా దాన్ని మనం అనుభవిస్తాం, ఎందుకు మీకే అలా జరగాలి. నాకు చిన్నప్పుడు ఒక కళ ఉండేది. అంటే కార్టూన్ నెట్వర్క్ వచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్లోనే కార్టూన్ నెట్వర్క్ వచ్చేది. కార్టూన్ నెట్వర్క్ వచ్చి దాంట్లో ఒక గ్యాస్ బెలూన్ ఉండేది. గ్యాస్ బెలూన్ ఉంటాయి కదా, అట్లా గ్యాస్ పెట్టి పైకి పంపించేస్తారు. మధ్యలో బుట్టలాగా ఉంటుంది. అది చూసినప్పుడల్లా నేను దాంట్లో ఎక్కి తిరగాలనే ఒక ఆలోచన వచ్చింది. దాన్ని చూసినప్పుడల్లా కానీ నేను చిన్నగా ఉన్నాను అప్పుడు, దాదాపు ఒక 10-12 సంవత్సరాలు. బాగా అప్పుడు కార్టూన్ నెట్వర్క్ తప్ప ఇంకేం లేదు కాబట్టి అదే చూసేది మనం, టామ్ అండ్ జెర్రీ, కార్టూన్ నెట్వర్క్. అది ఎందుకో నాకు దాన్ని చూసినప్పుడల్లా ఒక థ్రిల్ అనమాట, ఒక ఫీలింగ్. నేను దాంట్లో ఎక్కి తిరగాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మన ఇండియాలో లేవు. అవి ఇండియాలో అయితే ఎక్కడ కనిపించావు, ఉండొచ్చు కానీ కనిపించావు. ఎక్కువ విదేశాల్లోనే మనం టీవీలోనే చూస్తాం తప్ప ఒక విమానం వెళ్తే ఏదో కష్టపడో అప్పు చేసి ఎక్కుతాడు విమానం. కానీ గ్యాస్ బెలూన్ ఎక్కాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? నాకు అది ఉండిపోయింది. నాకు అలా ఉండిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం స్పెషల్ క్లాస్లో కానీ లేకపోతే మనం వీడియోలో కూడా కొన్నిసార్లు చెప్పుకున్నాము. సూప్రాకాన్షియస్ మైండ్ అని ఒక పాయింట్ చెప్పుకున్నాం మనం, సూప్రాకాన్షియస్ మైండ్. ఆ సూప్రాకాన్షియస్ మైండ్లో నీ కోరిక ఉండిపోతుంది. అది నీకు తెలియదు. సూప్రాకాన్షియస్ మైండ్లో మనం ఏదైతే హ్యూజ్ అమౌంట్ కానీ పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోవాలని గతంలో చెప్పుకున్నాం. అవి ఒకటేసారి చెప్పి వదిలిపెట్టాలి. ఎప్పుడైతే కార్టూన్ నెట్వర్క్ చూసినామో అది రాగానే ఏమంటే అది మైండ్లో మీద దీంట్లో ఎక్కి తిరగాలని అయిపోయింది. అది ఎప్పుడు వచ్చినప్పుడు మర్చిపోయినాం. అది మర్చిపోయిన తర్వాత దాదాపు నాకు ఒక 30 years అట్లా వచ్చినాయి. 30 years వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉండేది, సెంట్రల్ వైడ్ ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఏంటంటే అట్లా కూర్చుని మేము వేరే ప్రోగ్రామ్ చూస్తున్నాము. ఓ పిల్లాడు వచ్చి, అన్నయ్య మనం కొంచెం బయటికి వెళ్దాం పదా అన్నాడు. ఎంత మంచి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ, మనం ఉన్నాం కదా, మళ్ళీ అక్కడికి ఎందుకంటే లేదన్నయ్య అక్కడ ఏదో ఉంది అన్నాడు. వాడికి తెలియదు అది ఏంటనేది. నన్ను పట్టుకెళ్ళి చూస్తే పెద్ద ఓపెన్ గ్రౌండ్. ఆ ఓపెన్ గ్రౌండ్లో 2 బెలూన్స్ ఎగురుతున్నాయి. 2 బెలూన్స్ ఎగురుతున్నాయి. చిన్నప్పటి కోరిక అది. దాన్ని చూడగానే నాకు ఎమ్మటే మళ్ళీ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అరే ఇది మనం చిన్నప్పుడు చూసాం కదా, ఇది ఎక్కాలని ఆలోచన ఉంది కదా, ఇప్పుడు మన దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కాలి అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి ఆ ఆపరేటర్కి అడిగితే ఆయన అన్నాడు, అది చాలా కాస్ట్లీ అండి, అదండి ఇదండి అన్నాడు. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది ఎక్కపోతే మనసు బాధపడుతుంది కదా. ఏమంటే దానికి సంబంధించిన ఆఫీసర్ ఉంటే నేను వెళ్ళేసి నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో ఏమ్మా అది ఇది అంటే ఎమ్మటే ఆపరేటర్ పిలిచేసి పిల్లలిద్దరిని ఎక్కి తినుకొండ్రా అని చెప్పేసి. ఓకే, అంటే నేనేమంటున్నానంటే నేను అయ్యామని ఎప్పుడైతే అనుకున్నామో అన్న తర్వాత వచ్చే ప్రతి పదం కూడా విశ్వం రికార్డ్ చేస్తుంది. నీ కోరికని ఎక్కడైనా సరే ఎలాగైనా సరే సఫలం చేస్తుంది. ఓకేనా, నాకు తెలియకుండా నేను ఎప్పుడు వచ్చినప్పుడు అనుకున్నది అది ఇండియాలో గ్యాస్ బిల్లుని ఎక్కుతాను నేను కళలో కూడా ఊహించలేదు. అంటే విశ్వం అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీ ప్రతి కోరికను తీర్చడానికి అది ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ప్లాన్ వేస్తుంటుంది. అది మనం దాన్ని మర్చిపోతాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మన వీడియోలో, మీరు ఇలా కావాలని డిజైన్ ఇవ్వకండి.
ఎందుకంటే దాని డిజైన్ మీకంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, ఆ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు ఇది ఇలా ఉండాలి, గది ఇలా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేస్తారు. ఓకేనా? ఏదో మామూలు పేపర్ తీసుకుంటారు, పెన్నుతో మామూలు డిజైన్ వేసి ఏదో చెప్పి ఏదో ఊహించుకొని భార్య పిల్లలు అందరూ చర్చించి ఇలా ఇలా అనుకుంటారు. అదే ఓ డిజైను నాకు ఇలా కావాలని ఒక ఆర్కిటెక్చర్కి ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఇస్తాడండి ఆయన. అవును, అవునా కదా? ఎప్పుడైనా వీడియో విజువల్స్ లేదంటే 3D డిజైన్లో కూడా మనకు చూపిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన డిజైన్కి కొన్ని వేల రేట్లు అద్భుతంగా ఉంటుంది. అంటే మనం అది రెడీ కాకముందే మనం ఇప్పుడు చూడగలుగుతాం దాన్ని. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? కళలు వాస్తవ రూపం చెందే విధానం, ప్రాసెస్ ఆఫ్ విజువలైజేషన్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఆలోచించిన మరుక్షణం ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెట్ ఎనర్జీ నీ లోపల మీకు తెలియకుండానే ఒక విద్యుదయస్కాంత శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. దాంతోపాటు ఏంటంటే బయోకెమిక్ ఎనర్జీ, అది ఈ భూమి లోపల ఉంటుంది. మనకి బయోకెమిక్ ఎనర్జీ భూమి లోపల నుంచి నీ యొక్క శరీరం ద్వారా అది ప్రసరితం అవుతుంది. ప్రసరితం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే రెండింటి సమ్మేళనం ద్వారా విశ్వానికి ఆ సంకేతాన్ని పంపించడం జరుగుతుంది. అర్థమైందా? నువ్వు ఏదైనా కోరుకో, ఎందుకంటే నువ్వు భూమి మీద నడుస్తున్నావు. మనకు సంపద ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వం ఇవ్వదు. సంపద అంతా ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. భూమి లోపల. అర్థమైందా? సంపద అంటే మనం చూసే వస్తువులు, మనం పొందే ఆనందం పొందే వస్తువులు, ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా మన భూమిలో కెమికల్ రియాక్షన్ వల్ల జరిగినాయి కదా ఇవన్నీ. అవును. కాబట్టి భూరసాయన శక్తి, ఓకేనా? భూరసాయన శక్తి, బయోకెమిక్ ఎనర్జీ, అలాగే జీవరసాయన శక్తి, నీ శరీరంలో ఉన్నటువంటి ఏదైతే జీవం ఉందో ఇది నీకు కావాల్సిన దాన్ని కోరుకోవడానికి నీతోనే అనుసంధానమై నీతో ఎప్పుడు టచ్ ఉంటున్నటువంటి భూమిలోంచి దానికి సంబంధించిన ఆ కెమికల్ని విశ్వానికి పంపించడం జరుగుతుంది. ఎందుకు? నువ్వు పదే 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 దాన్ని ఊహించి దాన్ని పొందినట్టు నువ్వు అనుభవం పొందినప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క ఆలోచన తరంగాలు ఏవైతున్నాయో అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా, అంటే ఆ విద్యుదయస్కాంత శక్తి ద్వారా అవి విశ్వానికి చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు విశ్వంలో మెటీరియలైజ్ అవుతుంది. మీరు ఏం కావాలనుకున్నది మెటీరియల్ అవుతుంది, భౌతిక రూపంలో మీరు పొందుతారు. అంటే దీని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అనుకున్నప్పుడు ఒకదానికి లింక్ ఉంటుంది. ఊరికేనే కాదు, దీనికి మనకు సైన్స్ ఇదే చెప్తుంది, క్వాంటమ్ సిద్ధాంతం ఇదే చెప్తుంది. పదే పదే నువ్వు ఆలోచించే ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిగా మారి మీకు కావాల్సిన దాన్ని ఆ యొక్క అనంతం నుంచి లాగుతాయని చెప్తుంది. ఇంకా దీంట్లో మనం అనుమానం ఏముంది, ఆలోచన ఉంది. ఇక్కడ మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే నీకు కావాల్సిన దాన్ని పదే పదే ఊహించడం. ఊహించడంలో ఖర్చం లేదు కదా మనకి, ఉంచడంలో ఖర్చం లేదు కదా. దీని మీద కూడా ఇంక అనుమానాలు ఏంటి? ఇలా ఎన్నోసార్లు మనం క్లారిఫికేషన్ ఇచ్చాం ఈ విషయంలో. ఎన్నో రకాలుగా మనం ఎన్నో సబ్జెక్ట్ చెప్పుకున్నాం. దాంట్లో ఇది ఇంకా ఎక్సలెంట్ సబ్జెక్ట్. దీన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకొని కొద్దిగా మీరు ఆలోచించగలిగి పదే పదే మీ కోరికల విషయాన్ని తెలిస్తే మాత్రం మీరు కొనుక్కునే సాధ్యమవుతాయి. దీనికి ఖర్చు లేదు, ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. ఎంతమంది పొందారు, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, మీరు కూడా ఎంజాయ్ చేయండి. తప్పే ఉన్నది దాంట్లో. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.